ఆదోని మార్కెట్ యార్డ్లో రైతన్నల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. వర్షాకాలంలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గాల్వాల్యూమ్ రూఫింగ్ షెడ్ నిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. సుమారు 1 కోట్ల రూపాయలు నిధులతో నిలిచిపోయిన పనులను మళ్లీ పరుగులు పెట్టించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగగా మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జిందే శారద బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైర్పర్సన్ జిందే శారద, మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ పనులను వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గడిచిన కాలంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన షెడ్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి రైతన్నలకు అందుబాటులోకి తెస్తామని ధైర్యం చెప్పారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ యార్డ్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని ఆమె ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి సీతారామయ్య, డిఈ రఘురామిరెడ్డి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టగా డైరెక్టర్ కాశన్న, టీడీపీ సీనియర్ నాయకులు జిందే శంకర్ మరియు మార్కెట్ యార్డ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఆదోని మార్కెట్ యార్డ్లో రూఫింగ్ షెడ్ పనులు మళ్లీ ప్రారంభం కావడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో షెడ్డులు ఆపి నిలిపిపోయినాయి. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ₹1 కోటి దాకా సుమారు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. జిందే శారద, మార్కెట్ యార్డ్ చైర్మన్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకి గత 10 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ఈ వర్క్ అనేది ఒకటి ఈ రోజున మళ్ళీ స్టార్ట్ చేశారు. దీనికి దాదాపుగా ₹1 కోటి వరకు ఇది ఎస్టిమేషన్లో ఉండింది. అది చాలా రోజుల క్రితం నుంచి ఆగిపోయి ఉండింది. దాన్ని ఇప్పుడు మళ్ళా రీఓపెన్ చేసేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. ఇది రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చేసినందువల్ల మన మార్కెట్ కమిటీలో కూడా కొంత లాభదాయకము. ఎలా అంటే రైతులు వచ్చేసి పండిన పంటని తీసుకొచ్చుకొని ఇక్కడ నిల్వ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు మళ్ళీ ఆగిపోయినటువంటి వర్క్ని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసాం. కాబట్టి దాన్ని కూడా మీరు వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ వాయిస్ ఇస్తాం. నేను సీతారామయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆదోని. ₹1 కోటి దాకా. ఇది ఒక 4 or 5 days 4 or 5 daysలో అయిపోద్ది. చాలా బాగా ఉపయోగపడుతుంది, రైతులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి, మార్కెట్ యార్డ్ డిఈ గారికి, అలాగే పాలకవర్గ యొక్క సభ్యులు కాశీ గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క షెడ్ అనేది వేయడం జరుగుతుంది. గతంలో ఈ పిల్లర్లు 5-6 సంవత్సరాలుగా నిలబడిపోయినాయి. దీనికి రూఫ్ వేయాలి. ఆ రూఫ్కు చాలా రోజుల నుంచి అనుకున్నాము కానీ కాలేదు. ఇప్పుడు ఒక 15-20 రోజుల నుంచి టెండర్ జరిగింది. ఈ యొక్క రూఫ్కు వేయడానికి కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చారు. ఈరోజు దాదాపు ₹1 కోటి ఈ రూఫ్ వేయడం జరుగుతుంది. ఈ రూఫ్ వేయడం ద్వారా రైతులు ఇక్కడ వచ్చే సరుకుని ఆరబెట్టుకోవడానికి కానీ, పత్తి అమ్ముకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కమిషన్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళ సరుకులు కూడా ముందు వేసి అమ్ముకోవడానికి కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో తొందరగా సెక్రటరీ కూడా కల్పించుకొని, డిఈ గారు కల్పించుకొని, చైర్మన్ గారు కల్పించుకొని, పాలకవర్గ సభ్యులు కూడా కల్పించుకొని ఈ కార్యక్రమం యొక్క ఒత్తిడి తెస్తే ఈ యొక్క పనులు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అని ఈ అందరి ముఖంగా తెలుపుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు. నమస్కారం. జై శ్రీరామ్.